క్రికెట్ చూస్తారా మీరందరూ? ఏ ప్లేయర్ అంటే ఇష్టం మీ అందరికీ? ఎప్పుడైనా ప్రత్యక్షంగా చూసారా మీరు? వాళ్ళందరూ టీవీలోనే చూస్తారు కదా, ఎప్పుడు చూడరు కదా మీరు. మీ అందరికీ ఐఐటి అంటే తెలుసా? ఐఐటి హైదరాబాద్ నుంచి వచ్చాను నేను. మన హైదరాబాద్ టీంకి రంజీ ఆడుతున్నాను. బహుశా మేబీ 1 ఇయర్లో నన్ను ఇండియన్ టీంలో కూడా మీరు చూడొచ్చు, అవకాశాలు అయితే ఉన్నాయి. ఇండియన్ క్రికెట్ టీంలో అయితే చూడొచ్చు. నా చదువుంతా ఐఐటి ముంబైలో అయింది. ఐఐటి అంటే ఏంటంటే దేశంలో చాలా అత్యున్నతమైన విద్య. ఐఐటి అంటే మీకు ఫుల్ ఫామ్ తెలియదు కదా. సో ఐఐటి మీన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, దేశంలో చాలా అత్యున్నతమైన విద్య. కానీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మా అమ్మగారు చెప్పిన 2 విషయాలు నాకు గుర్తొస్తున్నాయి. మీ ఏజ్లో ఉన్నప్పుడే నాకు మా అమ్మగారు చెప్పిన 2 విషయాలు. ఆ 2 విషయాలతోటే నేను ఈరోజు మీ ముందులో ఉన్నాను. ఓకే, మొదటిగా ఏంటంటే మా అమ్మగారు నా చిన్నప్పుడు, నాన్న కళ్ళు తెరిస్తే ఎప్పుడు దేశం కనబడాలి, కళ్ళు మూస్తే ఎప్పుడు దేవుడు కనబడాలి అనేవాళ్ళు. దేశం అంటే ఏంటి? విలేజెసే కదా. ఒకసారి విలేజెస్ ఎట్లా ఉందో ఏంటో చూడాలనిపించి వచ్చాను. ఓకే, రెండవది, మనమందరం లేస్తాం కదా, లేవగానే ఏం చూస్తాం? కళ్ళతో చూస్తాం కదా. కళ్ళతో చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? మాట్లాడబుద్ధి అవుతుంది కదా. మాట్లాడిన తర్వాత ఏమనిపిస్తుంది? వింటాం కదా. విన్న తర్వాత ఏమనిపిస్తుంది? ఆలోచిస్తాం కదా. ఆలోచించిన తర్వాత ఏమనిపిస్తుంది? మనందరికీ మన మనసుకి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామా లేదా? సో మా అమ్మగారు నా చిన్నప్పుడు చెప్పారు, నాన్న ఎప్పుడు మంచినే చూడాలి, మంచినే మాట్లాడాలి, మంచినే వినాలి, మంచినే ఆలోచించాలి, మంచి మనసు ఉండాలని చెప్పారు. సో మీ అందరికీ ఇదంతా ఎందుకు చేయాలని ఆలోచన వస్తుందా లేదా ఎంత చెప్పినప్పుడు? సో నేను కూడా మా అమ్మగారిని అడిగాను, అమ్మ ఇవన్నీ దేనికోసం చేయాలమ్మా అని అడిగారు. సో మా అమ్మగారు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, నాన్న జీవితంలో విలువైనది ఏంటని నన్ను అడిగారు. సో మనందరికీ మన జీవితంలో విలువైనది ఏంటి చెప్పండి? ఇంకా ఇంకా మళ్ళీ 30 మినిట్స్ మీకు వస్తుందా? మరి విలువైనది ఏంటి మన అందరికీ? సమయం చాలా విలువైంది. సో మా అమ్మగారు చెప్పారు, నాన్న పుట్టిన ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది, అది సమయంతోనే ముడిపడి ఉంటుంది. సో సమయాన్ని అయితే ఎవరైతే బాగా అంటే దాన్ని ఎక్కువ ఉపయోగిస్తారో, అంటే మంచి వాటి కోసం ఉపయోగిస్తారో వాళ్ళు తప్పనిసరి పైకి ఎదుగుతారు నాన్న అని చెప్పారు. మన యొక్క సమయాన్ని మనం ఏ రకంగా వృధా చేస్తాం చెప్పండి? చూడడం ద్వారా, మాట్లాడడం ద్వారా, వినడం ద్వారా, ఆలోచించడం ద్వారా, సరిగ్గా నిర్ణయాలు తీసుకోవడం వల్లనే కదా. సో ఈ 5 విషయాలు మీరు ఏంటంటే తప్పనిసరిగా ఆచరిస్తే మీరు చాలా పై స్థాయికి ఎదుగుతారు. అంటే మీ ఫోకస్ అంతా గోల్ మీద ఉంటుంది, రైట్? సో ఆ 2 విషయాలు నాకు చెప్పడం వల్ల నా చిన్నప్పటి నుంచే నేను బాగా చదువుకుంటూ ఆడుకున్నాను, ఆడుకుంటూ చదువుకున్నాను. ఇదంతా దేనివల్ల ఏం చెప్పండి? సమయం వల్ల, టైం వల్ల, రైట్? సో టైం అనేది చాలా చాలా విలువైనది కదా. సో సమయాన్ని ఎప్పుడు వృధా చేసుకోకూడదు. అండ్ సెకండ్, ఇప్పుడు నేను ఐఐటి చేశాను చెప్పాను కదా. ఐఐటీలో ఇప్పుడు ఏ గ్రూప్ ఐఐటి చేయాలంటే ఏ గ్రూప్ ఉంటాయి? 10th తర్వాత ఏ గ్రూప్స్ ఉంటాయో తెలుసా మీకు? చెప్పండి, ఏ గ్రూప్స్ ఉంటాయి? బైపీసీ, ఎంపీసీ, సిఈసి. మరి ఐఐటి చేయాలంటే ఏ గ్రూప్ తీసుకోవాలా? కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి. మ్యాథ్స్ సంబంధించి, సైన్స్, సోషల్కి సంబంధించి, అండ్ సైన్స్కి సంబంధించి, ఆర్ లాంగ్వేజ్కి సంబంధించి, ఎనీథింగ్. సో మీరంతా ఏంటంటే ఈ సమయాలంతా దానికోసం స్పెండ్ చేస్తే, రైట్? లేకపోతే మనం ఏమవుతుందంటే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ కానీ రాస్తాం అక్కడ. సో మీరంతా ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు మా నాన్న వాళ్ళు పూర్ కదా, మేమంతా స్తోమత లేదు, మేమంతా చదువుకోలేము, చదువుకోవడానికి అంత డబ్బు లేదు అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ వరకు అయితే నాకు మనందరికీ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, రైట్? మనం ఏదైనా చేయాలి అంటే ఇప్పుడు నేను ఐఐటి నాకు ర్యాంక్ వచ్చింది, అది 3 గంటలు ఉంటే 1 గంట మ్యాథ్స్ మీద చేయాలి, 1 గంట ఫిజిక్స్ మీద చేయాలి, 1 గంట కెమిస్ట్రీ మీద సమయానికి కేటాయించాలి, రైట్? సో మీరు కూడా ఏంటంటే ఇప్పుడు మీకున్న సమయాన్ని అంతా మనం ఏం చేయాలంటే నాలెడ్జ్ని గెయిన్ చేయడంలో బాగా మనం స్పెండ్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే నాలెడ్జ్ మనకి వస్తే సార్తో ఇంటరాక్ట్ అవుదాం, మీతో కూడా ఇంటరాక్ట్ కావచ్చని వచ్చాను. మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం కాకుండా, అంటే పచ్చదనం అంటే ఏంటి? గ్రీనరీ, చెట్లు నాటడం, అవన్నీ చూడటం. చెట్లు ఎందుకు నాటాలి మనకు ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ చెట్లు మేఘాలను ఆకర్షించే శక్తి ఉంది వాటికి. బాగా వస్తాయి, వర్షాలు బాగా వచ్చినప్పుడు మనకు వాటర్ సోర్సెస్ ఎక్కువ ఉంటే మనకు పంటలు బాగా పండుతాయి, మన జీవనోపాధి మెరుగ్గా ఉంటుంది. మనకు మేజర్గా మనకు భారతదేశంలో వ్యవసాయ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇంటర్నేషనల్ ఉంటాయి కదా, సఫారీని, దాని ఆప్షన్ పెట్టలేదు. కానీ
ఆమె ఇండియాలో చేయాలి వర్క్ అనే ఉద్దేశంతో ఫస్ట్ గుర్గాంలో చేసింది. ప్రజెంట్ నౌ సీ వర్కింగ్ ఇన్ పూణే సార్. సో ఇప్పుడు మనకు సారు ఐఐటి చేసినా కూడా ఒక క్రికెట్ రంజీ ప్లేయర్గా వస్తున్నారు. ఇదే కాకుండా మనకు ఇంటర్నేషనల్ గేమ్స్ కౌంటీలలో కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. మనకు ఈ స్టూడెంట్స్ ఉన్న టైంలో మీకు విలువైన సమయాన్ని కొంత ఆటలకి కొంత విద్యకి కేటాయించాలి. అంటే మనము ఓన్లీ విద్యతోనే చదువుతుంది ఎక్కువ సార్లు పుస్తకాలతో పురుగులాగా ఉండటం కూడా కరెక్ట్ కాదు. ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉంటే మీకు మనకేంటే ఈ బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తుంది టోటల్గా మీరు పుస్తకాలు కాకుండా. తర్వాత ఇంకేంటంటే ప్రతి స్టూడెంట్ మీరు ఒక గోలు టార్గెట్ పెట్టుకోవాలి. మీరు అంటే మీరు ఈ స్టేజ్ నుంచి నేను ఒక ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఇంకేదైనా కావాలని ఒక గోల్ పెట్టుకోవాలి. గోల్ పెట్టుకొని దాన్ని కేటాయించి కష్టపడితేనే మీకు వస్తుంది. మీకు ఈ గోల్డెన్ లైఫ్ ఇక్కడ నుంచి మీరు స్కూల్ పోతారు, తర్వాత జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజు, ఇవన్నీ కూడా మీకు ఇక్కడి నుంచి ప్లానింగ్ చేస్తేనే మీకు అక్కడ పోయినాక మీకు సరే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మరి మనం కూడా పాఠశాలకు వస్తున్నాం. ప్రతి సబ్జెక్టు విని దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటేనే కదా ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతాం. అవునా? సమయం అందరికీ అంతే ఉంటుంది. ప్రతి ఒక్కరికి 24 గంటలే ఉంటుంది. మరి ఒకరేమో అంత ఎదుగుతున్నారు, ఇంకా కొంతమంది ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నారు. అవునా? సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాడే ఉన్నత శిఖరాలకి వెళతారు. అందరికీ అదే సమయం, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఏమీ లేదు. ఉన్న సమయాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్. అలాగే వాళ్ళ అమ్మగారు చెప్పిన విషయాలని చెప్పారు. ఏమన్నారు? మా అమ్మ చెప్తూ ఉండేది. తన అమ్మ చెప్పిన మాటల్ని మనం గుర్తించుకుంటున్నామా? మరి ఎన్నో చెప్తున్నాం, మేము కూడా చాలా చెప్తున్నాం. ఇక్కడ అమ్మ ఇలా చెప్పింది వినాలి, అమ్మ మాట పాటిస్తే మనం ముందుకు వెళ్తాం. అమ్మను కూడా గుర్తు చేశారు ఇక్కడ. మీరు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. మన మంచి కోరి చెప్పే వాళ్ళ మాట ఎవరిదైనా వినాలి. మంచి వినాలి, మంచి ఆలోచించాలి, మంచి చేయాలి. మనల్ని ఎవరు ఆపరు. మొత్తం మంచే ఉంది కదా, మరి ఇంకెందుకు మనం భయపడేది ఏం అవసరమే ఉంది? ఆలోచన విధానం మంచే ఉంది, చేసే పని మంచే ఉంది, మాట్లాడే పద్ధతి కూడా మంచిగా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు కూడా ఏమేమవుతారో, మరి ఎంతమంది ప్లేయర్లు అవుతారో, ఐఐటి వస్తుందో, ఏమైనా కావచ్చు, ఎంత ఉన్నత శిఖరమైనా వెళ్ళొచ్చు. అలాగే ఈరోజు స్వచ్ఛత పరిశుభ్రత విషయంలో కూడా చాలా విషయాలు చెప్పారు సార్. ధన్యవాదాలు సార్. మేము కూడా పిల్లలకి రోజు గుర్తు చేస్తూ ఉంటాం సార్. మరొకసారి మా కర్తవ్యాన్ని కూడా మాకు బోధించారు, గుర్తు చేశారు. బాధ్యత మా పైన ఉన్నది, మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. కాకపోతే పిల్లల నుంచి కూడా ప్రతిస్పందన రావాలి. మా వైపు నుంచే కాకుండా చెప్పిన విషయాలు నేర్చుకుందాం అన్న తపన పిల్లలకు ఉన్నప్పుడే మేము కూడా మా విధుల్ని నిర్వహిస్తామని మరొక మాట తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలు సార్.